హాయ్ అండి. ఈవేళ నేను వంకాయ మునక్కాయ కర్రీ చేసి చూపించబోతున్నాను ఏఎంసీలో. దానికి నేను 20 సెంటీమీటర్ లో తీసుకున్నాను. అలాగే మనకు దానికి కావాల్సిన ఐటమ్ అన్ని రెడీ చేసుకున్నాను. చూసారా, వంకాయ మునక్కాయ, అలాగే మనకి దీనికి కావాల్సిన ఇలాగ ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అదే కాకుండా మసాలా కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫస్ట్ రెడీ చేసుకున్నాము. అలాగే ఇలాగ మనం హైలో పెట్టేసుకున్నామండి. మనకు ఏఎంసీ కుక్వేర్ ఎప్పుడు కుక్ చేయముందు ఏఎంసీ మనం చూసి ఉండాలి. ఈ రెడ్ కలర్ ఈ విండో వచ్చేదాకా కూడా ప్రీ హీట్ చేయాలి అన్నమాట. చూసారా, మనకు ఈ రెడ్ కలర్ బ్లూ కలర్ లోపల విండో లోపలికి వచ్చింది అంటే ప్రీ హీట్ అయిపోయింది అనమాట. స్టవ్ మట్టు హైలోనే ఉన్నదండి. నేను ఊరి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. చూసారా, 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసాను. అలాగే మనకు కొద్దిగా జీలకర్ర ముట్ట వేసేసుకుంటాం. 2 ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. వంకాయ ముక్క, కరివేపాయ, అలాగే మునక్కాయ. మనం వంకాయ మునక్కాయ వేసామండి. పచ్చిమిరపకాయ, టొమాటో మనం ముందే వేసుకోవాలి. నేను అందుకని కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆ లోపలికి తోసేస్తున్నాను అనమాట. అది కూడా మనకు మట్టిపోతుంది. ఆ టొమాటో పైకి కొద్దిగా సాల్ట్ వేసేస్తాం అనుకోండి, చక్కగా మట్టిపోతాయి అనమాట. నేను సాల్ట్ కూడా దానిపైనే వేస్తున్నాను. మనం ఇలాగ మూత పెట్టేసేవచ్చండి. మనం ఎట్లయితే మనము కొద్దిగా వాటర్ ఏమైనా చల్లుతాం, ఏం అవసరం లేదు, చక్కగా మగ్గుతుంది. ఈ రెడ్ కలర్ ఈ 98 వచ్చేదాకా వదిలేసేవచ్చు అనమాట. ఓకే అండి, నేను ఇచ్చిన టైము చక్కగా చూసారా, మంచిగా మగ్గిపోయింది. మనకు కొద్దిగా ధనియా పౌడర్, మనకు ఉల్లిపాయ అన్ని వేసాం కదా, దాని నుంచి మనం ఏమి కూడా బయటికి వెళ్ళదు. నేను లాస్ట్లో ఫినిషింగ్ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. నాకు ఇంత చూడండి, ఎంత గ్రేవీగా, ఎంత బాగా ముక్కలంతా ఉడికిపోయి, నేను చెప్పినట్టుగా టొమాటో కూడా ఎక్కడ కూడా మనకు కనిపించాలి, అంత బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగే టేస్ట్గా వండి హెల్తీగా లైఫ్ని లీడ్ చేయాలని మీకు కూడా ఇంత మంచి కుక్వేర్ను సజెస్ట్ చేస్తున్నాను. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇంత మంచి కుక్వేర్ మీరు తీసుకోవాలి అంటే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు నేను ఎలాగ తీసుకోవాలని చెప్తాను. అలాగే మీకు ఫ్రీ డెమో కావాలంటే కూడా ఇస్తామన్నమాట. ఇంత మంచి కుక్వేర్ ఇచ్చిన ఏఎంసీకి థ్యాంక్ యూ. అలాగే మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.